ఇదే మోడల్ అన్నది కోటు డియో విప్రో 4GB 320GB హార్డ్ డిస్క్ 5000 రూపీస్ అన్న. నెక్స్ట్ అన్న సోనీ i3 ఫస్ట్ జనరేషన్ 10000 4GB 500GB హార్డ్ డిస్క్. ఓకే, దీనికి చార్జర్స్ కూడా ఇస్తారా? విత్ చార్జెస్తోనే ఇస్తాం. ఆల్ HP AMD Ryzen 3 విత్ గ్రాఫిక్స్ 9 months వారంటీలో ఉంది. కంపెనీ వారంటీలో ఉంది. 26,000 పడుతుంది. 26,000 పడుతుంది. కంపెనీ బిల్. HP ProBook i5 7th జనరేషన్ 8GB RAM 1TB హార్డ్ డిస్క్తో మీకు 27,000కి వస్తుంది. 27,000కి వస్తుంది. ఎస్, విత్ చార్జర్ i5 7th జనరేషన్. నెక్స్ట్ మ్యాక్బుక్ ప్రో 2017 మోడల్. మ్యాక్బుక్ కూడా దొరుకుద్ది. 2017 మోడల్ రెటీనా డిస్ప్లే, అప్డేటెడ్ OS దీంట్లో. మ్యాక్ 256 SSD 8GB RAM. డెల్ కోటు డియో ఓన్లీ CPU అయితే మీకు 4,000 పడుతుంది. 16 inches మానిటర్, కీబోర్డ్, మౌస్తో అయితే మీకు 6,000కి వస్తుంది. హోమ్బుక్ HP. ఓకే, i7 ప్రాసెసర్ 8GB RAM SSDతో మీకు 10,000కి వస్తుంది. 256 SSD ఎస్ క్రూషల్. ఓకే, 1 year వారంటీతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో మీకు 3,600 ఉంది. ఓకే, బ్రాండ్ SSD 3,600. మీ దగ్గర ఎంత అన్న? మా దగ్గర 2,500. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి రావడం జరిగింది. ఇది వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి జెడాక్సిస్ ల్యాబ్ టెక్కీ అని ఉంటుంది. వీళ్ళ దగ్గర మనకు ల్యాప్టాప్ అనేది ఓన్లీ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లొకేషన్ మనకు ఎక్కడ ఉందంటే అమీర్పేటలో ఉండడం జరిగింది. అమీర్పేటలో మనకు నీలగిరి బ్లాక్లో ఉండడం జరిగింది. అయితే ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరిగింది. అయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే మీరు అన్నపూర్ణ బ్లాక్ గేట్ నెంబర్ 1 దగ్గర అరుణ కలర్ ల్యాబ్ డిజిటల్ స్టూడియో అని ఉంటుంది. అక్కడ నుండి మీరు చూస్తే ఇది మనకు జెడాక్సిస్ ల్యాబ్ టెక్కీ అనేది డైరెక్ట్ కనబడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర మనకు ల్యాప్టాప్స్తో పాటు డెస్క్టాప్స్ కూడా, అలాగే SSD హార్డ్ డిస్క్లు కూడా, అలాగే వీళ్ళు మనకు కొత్త మదర్ బోర్డులు కూడా రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. వాటితో పాటు వీళ్ళు మనకు 1 month వారంటీ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి రేట్ మనకు ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయో ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతాయి. హాయ్, నమస్తే. మీ పేరు? హరీష్. మీ స్టోర్ పేరు ఏంటన్నా? జెడాక్సిస్. మీ దగ్గర ఏ ల్యాప్టాప్స్ ఉంటాయన్నా? 5,000 నుంచి 40,000 వరకు ఉంటుంది మా దగ్గర. కోటు డియో 5,000, i3 ఫస్ట్ జనరేషన్ 8 to 10,000లో వస్తాయి. చూపిస్తాను. ఇదే మోడల్ అన్నది కోటు డియో విప్రో 4GB 320GB హార్డ్ డిస్క్ 5,000 రూపీస్ అన్న. ఎస్. ఏ కంపెనీ అన్న ఇది? విప్రోనా? ఎస్. దీనికి వారంటీ ఏమైనా ఉంటుందన్నా? 10 days టెస్టింగ్ వారంటీ ఉంటుంది. 1 month సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. ర్యామ్ ఎంత అని చెప్పారు? 4GB RAM 160GB హార్డ్ డిస్క్. ఓకే, విత్ బిల్ ఇస్తారు కదా? విత్ బిల్. ఓకే, నెక్స్ట్ అన్న సోనీ i3 ఫస్ట్ జనరేషన్ 10,000 4GB 500GB హార్డ్ డిస్క్. ఓకే, దీనికి చార్జర్స్ కూడా ఇస్తారా? విత్ చార్జెస్తోనే ఇస్తాం. ఆల్ మోడల్స్ అన్ని ల్యాప్టాప్స్కి విత్ చార్జర్. ఓకే, బ్యాటరీ బ్యాకప్ ఏముంది? మేము 1 hour కమిట్మెంట్ ఇస్తాము, బట్ మీ యూసేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది 2 hours 3 hours అనేది. ఓకే, నెక్స్ట్ అన్న నెక్స్ట్ లెనోవా i3 సెకండ్ జనరేషన్ 12,000 4GB 500GB హార్డ్ డిస్క్. ఓకే, 12,000 అన్న. ఎస్, 12,000. సేమ్ వారంటీ అయితే సేమ్ అప్లికేషన్ వస్తుంది కదా? సేమ్ 1 month. ఓకే అన్న, నెక్స్ట్ HP i3 సెకండ్ జనరేషన్ 4GB 500GB. ఓకే, 13,000. ఎస్. ఓకే, డెల్. మీకు ఈ ల్యాప్టాప్స్ అనేది ఎక్కడ నుండి వస్తాయన్నా? మాకు కస్టమర్స్ నుంచి వస్తాయి. బయట బల్క్ నుంచి 50 ల్యాప్టాప్స్ 100 ల్యాప్టాప్స్ అలా కంపెనీస్ నుంచి వస్తాయి. రిఫర్బిష్ ల్యాప్టాప్ అంటే డైరెక్ట్ మీరు MNC కంపెనీస్ టైప్ ఉన్నారా? ఎస్, డైరెక్ట్ మీకు బల్క్లో వస్తాయి అన్ని 50 అలా. నెక్స్ట్ డెల్ i3 5th జనరేషన్ 4GB 500GB హార్డ్ డిస్క్తో అయితే మీకు 15,000కి వస్తుంది. 8GB 1TB హార్డ్ డిస్క్తో అయితే 16,000కి వస్తుంది. i3 5th జనరేషన్. డెల్ i3 4th జనరేషన్ i3 8th జనరేషన్ 4GB 1TB హార్డ్ డిస్క్. i3
8th జనరేషన్ బిజినెస్ సిరీస్. ఎస్, బిజినెస్ సిరీస్ అన్న. ఇది ఇప్పుడు మనకు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ కి పర్పస్ గా అంటే బిజినెస్ సిరీస్ తీసుకోవాలి. i5 i7 i3 అయినా పర్లేదు, బిజినెస్ సిరీస్ లో తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసెస్ వాటికి పర్పస్ అంటే 5,000 to 10,000 లో అలా మీ బడ్జెట్ బట్టి తీసేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూసిన కోటుడియో విప్రో కూడా పర్వాలేదు, కోటుడియో అయినా పర్లేదు, 5,000 లో మీకు వస్తుంది. ఓకే అన్న. నెక్స్ట్ లెనోవో థింక్ప్యాడ్ L560 i3 6th జనరేషన్ 8GB 500GB 20,000 బిజినెస్ సిరీస్ 15.6. L560 లెనోవో థింక్ప్యాడ్ i3 6th జనరేషన్ 8GB RAM 500GB హార్డ్ డిస్క్. దీంట్లో టచ్ వేరే ల్యాప్టాప్లో ఉంది, హెచ్పిలో. హెచ్పి AMD Ryzen 3 విత్ గ్రాఫిక్స్ 9 months వారంటీలో ఉంది. కంపెనీ వారంటీలో ఉంది. 26,000 పడుతుంది. 26,000 పడుతుంది. కంపెనీ బిల్ కూడా ఉంది, విత్ బిల్ కూడా ఉంది. కంపెనీ సర్వీస్ వారంటీ ఉంది హెచ్పి నుంచి. పర్చేస్ చేసి ఓన్లీ 3 months అవుతుంది. 9 months రిమైనింగ్ ఉంది. ఓకే అన్న. ఇంకా మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా? హెచ్పి ఎలైట్ బుక్ i5 4th జనరేషన్ 8GB RAM 500GB హార్డ్ డిస్క్ విత్ టచ్ స్క్రీన్ 20,000. ఎస్. ఓకే అన్న. నెక్స్ట్ మ్యాక్బుక్ ప్రో 2017 మోడల్. మ్యాక్బుక్ కూడా దొరుకుద్ది. 2017 మోడల్ రెటీనా డిస్ప్లే, అప్డేటెడ్ ఓఎస్ దీంట్లో. మ్యాక్ 256 SSD 8GB RAM మీకు 45,000 పడుతుంది. 45,000 పడుతుంది. విత్ బాక్స్ పీస్. కంపెనీ వారంటీ ఏమైనా ఉంటుందా? లేదు, మా వారంటీ వచ్చేసి 1 month. మీ వారంటీ 1 month. ఎస్. ఓకే అన్న. నెక్స్ట్ డెల్ i3 6th జనరేషన్ లాటిట్యూడ్ 3380 బిజినెస్ సిరీస్. ఎస్. 4GB 128GB SSD 20,000 పడుతుంది. ఇది బిజినెస్ సిరీస్. ఎస్. ఓకే, దేనిపైన 1 month వారంటీ ఉంటుంది ఏ ల్యాప్టాప్ అయినా. ఒకవేళ కస్టమర్స్ మీకు కాల్ చేయాలనుకుంటే ఏ టైం నుంచి కాల్ చేయొచ్చు? మీరు నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు. ఓకే అన్న. నెక్స్ట్ ఏంటిదన్నా? డెల్ i5 6th జనరేషన్ E7470 బిజినెస్ సిరీస్ లాటిట్యూడ్ అనమాట. i5 6th జనరేషన్ 8GB RAM M.2 NVMe 256 SSD మీకు 25,000 పడుతుంది. ఇది 25,000 పడుతుంది. ఎస్. విత్ యాక్సెసరీస్ చార్జర్ కూడా. అవును. ఓకే అన్న. నెక్స్ట్ లాటిట్యూడ్ బిజినెస్ సిరీస్ i5 7th జనరేషన్ 8GB RAM 256 SSDతో మీకు 26,000కి వస్తుంది. ఇవి కొత్తవి మనకి అనేది డైరెక్ట్ దొరకవు అనమాట. అయితే ఆన్లైన్లో తీసుకోవాలి, లేదా బయట సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే వాళ్ళు బిజినెస్ సిరీస్ ఇస్తారు. మనకి ఇవే ల్యాప్టాప్స్ను రీన్యూడ్ అని అమెజాన్లో పెడతారు. మేము చెప్పిన ల్యాప్టాప్ సేమ్ కాన్ఫిగరేషన్తో రీన్యూడ్ అని పెడతారు. 50,000 పెడతారు. 45,000 నుంచి 50,000 మధ్యలో పెడతారు ఇదే ల్యాప్టాప్. ఓకే, మీకు 26,000కి ఇస్తున్నారు సేమ్. ఓకే, ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకు తగ్గే అవకాశాలు ఉంటాయా? మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ మీ పేరు చెప్తే మేము ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాం. అయితే ఇస్తాం. ఇంకొకటి అన్నా, ఎవరైనా మనకు ఇప్పుడు షాప్ పెట్టుకుందాం అనుకుంటారు, హోల్సేల్లో కావాలనుకుంటారు, మేము బల్క్లో తీసుకుంటే ఇంకా తగ్గించి ఇస్తారా? బల్క్లో తీసుకుంటే తగ్గించిస్తాము. ఓకే, ఇంకా డిస్కౌంట్ ఇస్తాం. వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఇస్తాం. కాంటాక్ట్ అవ్వమంటారు షాప్ పెట్టుకుందాం అనుకునేవాళ్ళు. ఓకే అన్న. నెక్స్ట్ అన్న HP ProBook i5 7th జనరేషన్ 8GB RAM 1TB హార్డ్ డిస్క్తో మీకు 27,000కి వస్తుంది. 27,000కి వస్తుంది. ఎస్. విత్ చార్జర్ i5 7th జనరేషన్ 1 month వారంటీ బిజినెస్ సిరీస్. అవును. నెక్స్ట్ డెల్ లాటిట్యూడ్ i5 7th జనరేషన్ 512 SSD 16GB RAM మీకు 30,000కి వస్తుంది. 16GB RAM 512 SSD NVMe. ఓకే, ఇది బిజినెస్ సిరీస్ అనమాట. సాఫ్ట్వేర్ కానీ మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా ఇందులో ఇన్స్టాల్ చేసి రన్ చేయొచ్చు. డెల్ లాటిట్యూడ్ i5 5th జనరేషన్ 8GB RAM 1TB హార్డ్ డిస్క్తో మీకు 24,000కి వస్తుంది. డెల్ 1TB హార్డ్ డిస్క్ 8GB RAM. ఎస్. 24,000కి వస్తుంది. అవును. దీంతో మనకు చార్జర్ కూడా విత్ చార్జర్ 1 month వారంటీ. ఓకే అండి. నెక్స్ట్ డెల్ లాటిట్యూడ్ i7 3rd జనరేషన్ 8GB RAM 1TB హార్డ్ డిస్క్ మీకు 18,000కి వస్తుంది. 1 month వారంటీ విత్ చార్జర్. ఎస్. 1 month వారంటీ. ఓకే అండి. నెక్స్ట్ మ్యాక్బుక్ ప్రో 2011 మోడల్ 8GB RAM
500 GB హార్డ్ డిస్క్తో మీకు 25,000కి వస్తుంది. 25,000. ఎస్. ఓకే అండి. ఇంకొకటి, ఒకవేళ కస్టమర్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, ఓకే, అది మీకు కావాలని ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ లేదు, ఒకవేళ మీరు కాల్ చేసి కస్టమర్ అడిగితే తన డీటెయిల్స్ తీసుకొని 1 or 2 days టైం తీసుకొని అడ్జస్ట్ చేయగలుగుతాం. అంటే మన అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలి అవసరం లేదు. మేము అంతా రెడీ చేసుకున్నాక ల్యాప్టాప్ తను చూసాకే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ అవసరం లేదు. జస్ట్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఆర్డర్ పెడితే మీరు తెప్పించేస్తారు. తెప్పించాం. తెప్పించాక కస్టమర్ వచ్చి చూసుకున్నాక పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ అండి అన్న, మీ దగ్గర డెస్క్టాప్స్ కూడా దొరుకుతాయి? డెస్క్టాప్స్ కూడా దొరుకుతాయి. ఒకసారి చెప్పారా ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ ఏముంటాయి? 5,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. 5,000 నుంచి. చెప్పాలా? డెల్ కోటుడియో ఓన్లీ సిపి అయితే మీకు 4,000 పడుతుంది. 16 inches మానిటర్, కీబోర్డ్, మౌస్తో అయితే మీకు 6,000కి వస్తుంది. కోటుడియో 4 GB 500 GB హార్డ్ డిస్క్ మొత్తం 6,000 వచ్చేస్తుంది. 6,000లో మీకు సెటప్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1 month వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి i3 4th generation CPU. ఓన్లీ సిపి అయితే మీకు 10,000 పడుతుంది. 19 inches మానిటర్తో అయితే 15,000 పడుతుంది విత్ కీబోర్డ్ మౌస్. డెల్ వచ్చేసి హెచ్పి వచ్చేసి వర్క్ స్టేషన్ i5 5th generation. ఓన్లీ సిపియూ మీకు 15,000 పడుతుంది. విత్ సెటప్తో అయితే 20,000లో వచ్చేస్తుంది. వర్క్ స్టేషన్, మౌస్, కీబోర్డ్ మీరు 24 hours రన్ చేసినా దీని అదే పర్ఫార్మెన్స్తో అలాగే రన్ అవుతూ ఉంటుంది. ర్యామ్ 8 GB 1 TB హార్డ్ డిస్క్. i3 4th generation 8 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ విత్ సెటప్, కీబోర్డ్, మౌస్, మానిటర్ 15,000కి వస్తుంది. 1 month వారంటీ. మినీ పీసీ క్రోమ్బుక్ హెచ్పి. ఓకే. i7 ప్రాసెసర్, 8 GB ర్యామ్, SSDతో మీకు 10,000కి వస్తుంది. 10,000 వస్తుంది. ఎస్. ఓకే. నెక్స్ట్ గిగాబైట్ సెల్రాన్ ప్రాసెసర్ 7,000 పడుతుంది. ఎంత? 8 GB 1 TB. 8 GB 1 TB. ఎస్, అవును. ఎంత వస్తుంది ఇది? 8 GB 1 TBతో అయితే 10,000 పడుతుంది. 4 GB 1 TBతో అయితే 8,000 పడుతుంది. ఓకే అన్న. ఇంకా మీ దగ్గర హార్డ్ డిస్క్ కూడా దొరుకుతాయి? హార్డ్ డిస్క్లు కూడా దొరుకుతాయి, SSDలు కూడా దొరుకుతాయి. ఓకే. 1 year వారంటీతో 2,500. 2,500 అన్న? ఎస్. క్రూషల్ 256 SSD. ఎస్, క్రూషల్. ఓకే. 1 year వారంటీతో వస్తుంది. 1 year వారంటీ వస్తుంది. దీని ప్రైస్ ఎంత అన్న? వచ్చేసి ఆన్లైన్లో మీకు 3,600 ఉంది. ఓకే. బ్రాండ్ SSD 3,600. మీ దగ్గర ఎంత అన్న? మా దగ్గర 2,500. 2,500. 1 year వారంటీ. విత్ 1 year వారంటీ. విత్ 1 year వారంటీ. ఓకే. ఇంకా మీ దగ్గర ఏముంటాయన్న? మా దగ్గర M.2 MENV SSDలు కూడా 256, 512, 1 TB, 128 GB ఆల్ SSDs మా దగ్గర ఉంటాయి. మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే తక్కువనే ఇస్తాం. కొత్త న్యూ ప్రైస్ అన్న. ఇంకా ల్యాప్టాప్స్ ఏమైనా కొత్తవి మీ దగ్గర దొరికే ఛాన్సెస్ ఉంటాయన్న? కస్టమర్స్ అప్పుడప్పుడు వచ్చి మాకు అమ్మేసి వెళ్తుంటారు అనమాట బాక్స్ పీస్తో. ఈవెన్ ఇప్పుడు HP లానే ఉంది. HP AMD విత్ 9 months వారంటీతో ఉంది. మీ దగ్గర ఏం దొరుకుతాయన్న? మా దగ్గర ఆల్ మోడల్స్ మదర్ బోర్డ్స్ కూడా దొరుకుతాయి. మదర్ బోర్డ్స్ దొరుకుతాయా? ఎస్. ఓకే. అన్ని మోడల్స్ ఉంటాయా? అన్ని మోడల్స్. ఒకసారి వీటి ప్రైజెస్ చెప్పగలుగుతారా? మీకు వచ్చేసి i3 ప్రాసెసర్ ఆన్ బోర్డ్ అయితేనేమో 8,500 ఉంటుంది. ఒకసారి చూపించారా ఒకసారి? ఇది వచ్చేసి i3 10th generation 8,500 పడుతుంది. 8,500 ఉంటుంది. i3 10th generation. ఓకే. దీనికి ఏమైనా వారంటీ ఇవ్వగలుగుతారా? మీకు 1 month వారంటీ ఉంటుంది. కొత్త వాటికి కూడా 1 month వారంటీ ఉంటుంది. ఓకే. సర్వీస్ చార్జెస్ ఏమైనా ఉంటుంది? మీకు సర్వీస్ చార్జెస్ 300 చార్జ్ చేస్తాము. 300 సర్వీస్ చార్జ్ ఉంటుంది. బోర్డ్ రీప్లేస్ చేసి. ఒకవేళ కస్టమర్లు ఎవరైనా మదర్ బోర్డ్ నేను తెచ్చుకుంటా అంటే మీరు వేసి ఇస్తారు, దానికి సర్వీస్ చార్జ్ 300. దానికి కూడా సర్వీస్ చార్జ్ 300 చేసుకుంటాం. ఒకవేళ కస్టమర్ నేనే మదర్ బోర్డ్ వేసుకుంటా అని అయితే రీసెల్లర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మదర్ బోర్డ్ సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తాం. వితౌట్ సర్వీస్. డెల్, లెనోవో, HP ఆల్ మోడల్స్ మదర్ బోర్డ్ దొరుకుతాయి. ఆల్ మోడల్స్ మదర్ బోర్డ్స్ మీ దగ్గర దొరుకుతాయి. ఎస్. ఓకే.